రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలని నిరసిస్తూ బీజేపీ రైతు సత్యాగ్రహం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద బీజేపీ నేతలు సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా కేంద్రాల్లో ఈ నిరసనలు కొనసాగుతాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసి తీరాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. రైతు భరోసా కింద 15,000, రైతు కూలీలకు 12,000 రూపాయలని అందచేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అలాగే పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కమలం పార్టీ నేతలు. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద దీక్షకు కూర్చోనున్నారు. మహబూబ్ నగర్ లో డీకే అరుణ, సంగారెడ్డిలో లక్ష్మణ్, మెదక్లో రఘునందన్ రావు, మేడ్చల్లో ఈటల దీక్ష చేపట్టనున్నారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు ఈరోజు బీజేపీ కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచేందుకు, రైతులను ఆదుకునేందుకు రైతు సత్యాగ్రహ దీక్షలను చేస్తుంది. 11 గంటల నుండి 1 గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ రైతు సత్యాగ్రహ దీక్షలను చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చడం జరిగింది. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ రైతు సత్యాగ్రహ దీక్షలు అనేది జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మనం ప్రధానంగా 5 డిమాండ్లను బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంచినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముందుగా చూసుకున్నట్లయితే ఏదైతే రైతులకు వరి కొనుగోళ్లు ప్రారంభమవుతున్నాయి, 6 గ్యారంటీల్లో భాగంగా రైతు భరోసాలో భాగంగా ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలన్నింటినీ అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వరి కొనుగోళ్లకు సంబంధించి వరికి క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామన్న హామీ ఎటుపోయింది, వారు దానిని వెంటనే అమలు చేయాలి. ఏదైతే ఇప్పుడు కొనుగోలు చేస్తున్నటువంటి వరికి క్వింటాల్కు 500 బోనస్ ను పెంచి ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి ఏదైతే అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగిందో దానిని వెంటనే అమలు చేయాలన్న డిమాండ్ ను కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంచినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తా ఉన్నటువంటి 12,000 రూపాయలను వెంటనే వారి అకౌంట్లలో జమ చేయాలని కూడా బీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. వీటితో పాటు ఏదైతే రైతు భరోసా కింద ఎకరాకు 15,000 ప్రస్తుతం రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది. ఆ రైతు బంధు తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000కు పెంచి రైతు భరోసా ఇస్తామని ఒక హామీ ఇచ్చింది. ఆ హామీని కూడా వెంటనే అమలు చేయాలన్న డిమాండ్ కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంచినటువంటి పరిస్థితి. ఈ 5 డిమాండ్లను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఈరోజు రైతు సత్యాగ్రహ దీక్షలు చేపడుతుంది. వీటితో పాటు ముఖ్యమైనటువంటి అంశం కరువు వలన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికే పంట చేతికి వస్తున్నటువంటి తరుణంలో నీటికి అందక వరి చేలన్నీ కూడా ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండినటువంటి ఏదైతే పంట ఎండినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ న్యాయం చేయాలని, ఎవరైతే ఎండిన పంటలకు ఎకరాకు 25,000 ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈ రోజు రైతు సత్యాగ్రహ దీక్షలు చేరున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎంపీ అభ్యర్థులు ఉన్నారో వారి ఎంపీల పార్లమెంటు స్థానాల పరిధిలో దీక్షలు చేయడం, ఇతర నాయకులు జిల్లా కేంద్రాలు కలెక్టరేట్ల వద్ద నిరసనలకు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగా కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా పరిధిలో సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. ఆ తర్వాత డీకే అరుణ చూసుకున్నట్లయితే మహబూబాబాద్, ఈటల రాజేందర్ చూసుకున్నట్లయితే మల్కాజ్గిరిలో, అదేవిధంగా రఘునందన్ లాంటి మెదక్లో, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలు వారి జిల్లా కేంద్రాలలో అదేవిధంగా పార్లమెంట్ కేంద్రాల్లో దీక్షలు చేయనున్నారు. ఓకే, థ్యాంక్ యూ అజయ్.